ఎగ్ దమ్ బిర్యానీ భలే టేస్టీగా కుదిరిందబ్బా. రెస్టారెంట్ టేస్ట్కి ఏమాత్రం తీసిపోదు. దీనికోసం గ్లాసున్నర రైస్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి మునిగేట్టుగా వాటర్ పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఎసరు కోసం ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని మసాలా దినుసులు, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్, పుదీనా, కొత్తిమీర, ఆ తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని మరిగిపోయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని వేసుకొని ఒక 80% ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెం పెరుగు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, పుదీనా పేస్ట్ని వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఎందులో అయితే బిర్యానీ చేసుకుంటున్నామో అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, ఆలుగడ్డ కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు పెరుగు మిశ్రమము, ఎగ్స్, ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని దగ్గర రానిచ్చుకున్న తర్వాత ఎగ్స్ని కొంచెం కూర్మాని పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత 80% ఉడికిపోయిన రైస్ని ఒక లేయర్ లాగా వేసేసుకొని దాని తర్వాత మనము పక్కన పెట్టుకున్న ఎగ్స్ని, కూర్మాని ఒక లేయర్ లాగా వేసేసుకొని దానిపైన ఉడికించుకున్న కొంచెం రైస్ వేసేసుకొని ఎసరి నీళ్లు కొన్ని పోసేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్, నెయ్యి, గరం మసాలా, ఆ తర్వాత 2 ఎగ్స్ని పైన పెట్టుకొని పక్కకు తీసుకున్న కూర్మాలోకి కొంచెం నీళ్లు వేసుకొని పైన వేసేసుకొని కొంచెం మూత పెట్టి ఒక పావుగంట సేపు సన్నమంట రానిస్తే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అండి. ట్రై చేయండి.